ఎలా బతకలేడో తెలుస్తలేదు సార్. పూలు పెట్టుకుని ఎండలో కూర్చున్నాం. పిల్లలు అన్నం తినలే, ఏం తినలే. నా పిల్లలకి అందరికి వేడి వేడి అన్నం విషం ఇచ్చేస్తాం మేడం. నా పిల్లలు తింటారు. నాకు అంతకన్నా ఇంకేం చేయలేదు. వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ సయ్యద్ అహ్మద్. ప్రస్తుతం అయితే మేము మల్కాజ్గిరిలో ఉన్నాము. మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ఫుట్పాత్ల పైన ఎవరైతే అంగళ్ళు పెట్టుకున్నారో వాటిని టౌన్ ప్లానింగ్ అధికారులు అయితే కూల్చిపడేశారండి. ఇక్కడ బాధితుల్ని అడిగితే ఏం చెప్తున్నారంటే ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా చాలా దౌర్జన్యంగా కూల్చేశారని అయితే చెప్తున్నారు. మా దగ్గర బాధితులు అయితే ఉన్నారు, సో వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా టౌన్ ప్లానింగ్ అధికారులు ఇలా కూల్చేస్తారని ముందస్తుగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారా మీకు? ఏమి ఇవ్వలేదు సార్, మాకు అస్సలు ఇవ్వలేదు. మాకు ఏమీ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఒక లెటర్ ఇవ్వలేదు. ఈరోజు వస్తాము, ఈరోజు కూలగొడతామని కూడా మాకు ఏమి ఇవ్వలేదు. ఒక్కొక్క షెడ్ సార్ ₹1,00,000 అయింది. మేము 100కి ₹10 ఫైనాన్స్ తీసుకొని మేము నడిపించుకుంటున్నాం పూల షాపు. మాకు పూల షాప్ లేని మాకు తిండి కూడా లేదు సార్. మేము దాని మీదనే బతికే వాళ్ళం. మాకు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. అనుకోకుండా వచ్చారు, దనదన కూల్ చేశారు, అన్నీ చేశారు. మరి ఇప్పుడు మా బతికేంటి? మేము రోడ్డు మీద నిన్నటి నుంచి కూడా ఇక్కడ రోడ్డు మీదనే ఉన్నాను నేను. ఇప్పుడు ఈ సీకులు ఇవన్నీ అమ్మితే 2,000 వచ్చింది సార్. ఆ 2,000 నేను వేసింది ₹1,00,000, ఇప్పుడు 2,000 వచ్చింది. నేను ఆ 2,000తో నేను ఎన్ని రోజులు బతకాలి? ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రాజకీయ నాయకులకి ఏమైనా సంప్రదించారమ్మా? అసలు ఎవ్వరు రాలేదు సార్, ఎవ్వరు రాలేదు, అసలు ఎవ్వరు రాలేదు. తెలంగాణ వాళ్ళు రాలేదు, బీజేపీ వాళ్ళు రాలేదు, కాంగ్రెస్ వాళ్ళు రాలేదు, ఎవ్వరు కూడా రాలేదు ఇప్పటి వరకు. మరి షాపులు తీసేస్తున్నారు, మరి మీ బతికేలానే ఎవరు అడగలేదు. ఇక్కడ మీటింగ్ చేసేటప్పుడేమో చౌరస్తా మీద వస్తారు, మీటింగ్ అవుతుందమ్మా అంటారు, పూలదండలు అవి ఇవి తీసుకెళ్తారు, ఫ్రీగానే తీసుకెళ్ళి అక్కడ చేసుకుంటారు, వెళ్ళిపోతారు. కానీ మాకు ఇవి తీపిస్తున్నారంటే మాకు ఒక చెప్పి మరి గరీబోలు కదా బతుకుతారు, ఏదో ఒకటి చూద్దాము, వాళ్ళు ఇలా కాకుండా వెనుకగానే పెట్టుకొని బతుకుతారు అనొచ్చు కదా సార్. అసలుకి ఎవ్వరూ రాలేదు ఇప్పటి వరకు. మాకు అసలుకి బతకడానికి కూడా అవకాశం లేదు సార్. ఇంత విషయం ఇస్తే చచ్చిపోవడానికి కూడా రెడీగా ఉన్నాం సార్. మేము రోడ్డు మీద బతికి వాళ్ళు మాకు ఏమీ లేకుండా పోయింది. ఎలా బతకలేడో తెలుస్తలేదు సార్. ఎందుకంటే ఇంక చెప్పలేము. మా దుఃఖం ఎవరి తోడు చెప్పుకున్నా ఏం పని అవ్వదు. అది బాబా జరిగింది, ఏడిపోతుంది. ఏం చేస్తాం? ఎక్కడి నుంచి వచ్చాం, ఏదో అతి గొప్పలో బతుకున్నాం. ఇలా ఏం చేయాలో తెలుసు. ఈ రోజు పొమ్మంటే ఎక్కడ పోము, ఎలా బతకం? అది గొప్ప జరిగింది. నేను చెప్పిన ఇంకేమీ లేదు. ఏదన్నా సాయం చేయాలంటే మీరే చెయ్యాలి. ఇంకా అంతకన్నా వల్ల బాబా మీరు ఇంతకంతకని చెప్పలేను. ఇంకా నాకు దుఃఖం వచ్చేస్తుంది. బాబా చెప్పండి. 25 సంవత్సరాల నుంచి పెడుతున్నాం. ఆ ఇల్లుగల్ అయినా వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు కూడా తీయని మాకు చెప్పలేదు. ఆ మోరి మీద వాళ్ళు మా ఛాయ్ దుకాణం పెట్టి 20,000 కిరాయి, 2 లక్షలు అడ్వాన్స్ తీసుకుని మేము కూడా ఏమనలే, మన జాగా మనది కదా అని గమ్ము నొక్కున్నాం. ఈరోజు పొద్దున ఏమన్నా మున్సిపాలిటీలో చెప్పి అదంతా ఎత్తి నేను చెరుకు బండి ఒకటి పెట్టుకుంటాను నీడకు. నాకు 70 సంవత్సరాలు, నేను ఇంకెక్కడ పని పోలేను, ఏం లేను. మా ఆయనకు ఒక 80 ఉంటాయి, పెట్టుకుంటాను. ఇది నీ జాగా కాదు. ఇక నిన్న వాళ్ళు మున్సిపాలిటీలో తీసేసారు కదా, అయిపోయింది జరుగే అంటాడు. ఏ అని ఎవరిని అంటున్నారు నువ్వు అని నేను రఫ్ అయిపోయి ఎట్లకెళ్ళి ఆడ పెడతా సార్. నా ప్రాణం పోయినా సరే ఆడ బండి పెడతా నేను అంతే లాస్ట్గా. ఎందుకంటే మల్కాజ్గిరిలో పుట్టి పెరిగినా నేను. నా పలానోళ్ళ ప్రాణం పోయిందని అందరికీ తెలియాలి అంతే. నేను మాత్రం మన జిద్దు కన్నా పెడతాను నేను చెరుకు బండి. ఎందుకంటే నాకు జీవిత ఆధారం లేదు సార్. నేను అవన్నీ కూలగొడితే నా పుస్తలు గిరి పెట్టి ఆటో కిరాయి ఇచ్చిన సార్ నేను. అట్లా మన అట్లాంటివన్నీ మా బాధలు ఉంటాయి కదా సార్. ఏమున్నాయా చెప్పు. ఆమెకు షుగరు, నా ఇంట్లో బతికేటోళ్ళు 4. ఆ 4 బతకనికి 20 మందిని నేను ఎక్కడికి చూపించమంటే నాకు మున్సిపాలిటీ పర్మిషన్ ఉంది, లోన్ ఇచ్చిర్రు, 50,000 లోన్ ఇచ్చిర్రు. లోన్ కట్టకుండా బ్యాంక్ వాళ్ళు ఇంకా లోన్లు రానియ్యరు మాకు. గరీబోళ్ళకి అదే కదా సార్ ఆశ. 50,000 లోన్ తీసుకున్నా, ఇంకా 3,000 కట్టాలి అంతే. ఆ 3,000 కట్టేస్తా నేను. ఈ బండి అయినా కడతా కానీ ఈడ మాత్రం బండి పెడతా సార్ నేను. పైజాన్ వేసుకొని చచ్చిపోతా. రేవంత్ రెడ్డి కాదు ఇంకా ఎవ్వరు వచ్చినా సరే ఆడ మాత్రం బండి పెడతా. ఇన్ని రోజులు పెడితే ఇల్లుగల్ ఆయన ఏమనలేదు. ఇప్పుడు ఇల్లుగల్ ఆయన ఏమంటుండంటే నువ్వు నిన్న మున్సిపాలిటీ వాళ్ళు తీసేసిరు కదా, ఇప్పుడు నీది అయిపోయింది ఇక మేము మడిగేసుకుంటాం ఇక్కడ అంటుండు. మరి అదేం రూల్స్ అమ్మ? మోరి వారిని పెద్ద మోరి, మాది కూడా పెద్ద మోరి, డ్రైనేజ్ మోరి. అక్కడ నుంచి కలిసి వచ్చింది ఇదంతా డ్రైనేజ్. పైనుంచి సాయిబాబా గుడి దగ్గర నుంచి ఇక్కడ దాకా డ్రైనేజ్ మీదనే మేము వేసుకున్నాం, వాళ్ళు వేసుకున్నాం. జోగిరెడ్డి ఉన్నప్పుడు వేసుకున్నాం మేడం. కమిషనర్ జోగిరెడ్డి ఉండే ఆయన. ఎక్కడ ఆయన వరంగల్ ఉండే. అప్పటి నుంచి నా షాప్ మమ్మీ చిన్న పిల్లని ఎత్తుకొని అక్కడ వండబెట్టుకుంటుంటే. బ్యాంకు కూడా లేదు అప్పుడు.
అప్పటి నుంచి నేను బాధపడ్డా, ఏదన్నా మీరు చేయాలా మేడం. మేడం నాకు నేనే 10 మందికి పెట్టిన మేడం. నేను 20 ఎకరాల పొలం అమ్ముకున్నా, 4 ఇండ్లు అమ్ముకున్నా మల్కాజ్గిరిలో. మేము ఇప్పుడు కడుపు నిండి వండుకొని తినాలంటే కూడా ఇంటికి పోనీకి అవుతలేదు మేడం. అతనంతా అక్కడే కూర్చున్నాం. నా బిడ్డ కదా ఏమైనా అయిపోతుందేమో అని నా బాధ. ఎందుకంటే ఆమె పిల్లలు తండ్రి లేని వాళ్ళు అయ్యారు, తల్లి లేని వాళ్ళు అవుతారు. ఎక్కడన్నా చేసుకొని బతకాలంటే కూడా నాకు ఒంట్లో శక్తి లేదు మేడం. సడన్లీ వచ్చి గులగొట్టేస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది కదా సార్. మాకు ఏదైనా జీవనాధారం చూపెడితే కానీ మాకేం బతకలేము. మేము ఆ పని చేసుకునే బతకగలుగుతాం మేము. ఇట్లా సడన్ ఏం చేయకుండా మొత్తం గులగొట్టేస్తే సార్, కాలు ముక్కినాన్ని కూడా వదలలేదు. చెప్పండి, మీరేం చేస్తారన్న ఇక్కడ? చెప్పులు చెప్పినది. సో ఎప్పటి నుండి నడిపిస్తామని చెప్పులు చెప్పు మీరు ఇక్కడ? దాదాపు 20 ఏళ్ళు అయిపోయాయి. 20 ఏళ్ళ నుండి రాని సమస్య ఇప్పుడే ప్రభుత్వాలకు వచ్చిందన్న? అది ఏమి చెప్పలేం. ఆ ధర్మని మొన్న చెప్పలేదు, ఏం చెప్పలే. పొద్దున వచ్చినాం పెట్టినాం, ఈ ధర్మని మొత్తం దాబా వచ్చేసి ఈ మొత్తం మీరు కొట్టేసి పడేసి. మాకు 3 పిల్లలు ఉన్నారు. నేను, మా ఆయన, మా పిల్లలు, మా డాడీ, మా మమ్మీ వాళ్ళు అందరూ ఉన్నారు. ఎన్నేళ్ల నుండి పెట్టుకుని ఉన్నారు మా షాప్ మీరు ఇక్కడ? నాకు తెలివి వచ్చినప్పటి నుంచి 17 ఏళ్ళ నుంచి ఈ పూల బిజినెస్లో ఉన్నాం సార్. ఇప్పుడు నాకు 37 ఇయర్స్. ఇప్పుడు మేము ఎలా ఉండాలి, ఎలా తినాలి, పిల్లలకి ఖర్చులకి ఎలా వెళ్ళాలి. ఇప్పుడు 5,000 కిరాయి కడుతున్నాము. పిల్లలంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్నారు. వాళ్ళ చదువులు, వాళ్ళ ట్రాన్స్పోర్ట్, పోవడం రావడం అనేది ఏం లేవు సార్. పొద్దుగాల 9:30కు వచ్చాము, ఇప్పటివరకు నీళ్ళు లేవు, ఛాయ్ లేవు, ఏం లేదు. ఎవరైనా వస్తారా, ఏమైనా మాట్లాడతారా, నిరాహార దీక్షలు చేయమని ఏం రెస్పాండ్ అవ్వట్లేరు. 1000 రూపాయల పూలు తెచ్చాం మార్నింగ్ అమ్ముదామని, మరి పెట్టడానికి జాగలేదు. పూలు పెట్టుకుని ఇక్కడ ఎండలో కూర్చున్నాం. పిల్లలు అన్నం తినలే, ఏం తినలే. మీరేమన్నా సహకరించి జాగా చూపించి మాకు కట్టిపిస్తే మడియలేస్తారా, లేకుంటే ఒక బండి అన్న పెట్టుకొని ఇస్తే మాకేమన్నా ఖర్చుల కన్నా వెళ్తాయి పిల్లలకి అనేసి మేము ఆశిస్తున్నాం సార్. 35 ఏళ్ళు నాకు. ఇంతవరకు ఎవరైనా వచ్చి ఒకరోజు ముందు 2 రోజుల ముందు వచ్చి చెప్తుండే తీసేయాలని. కానీ ఇప్పుడు అట్లా కాకుండా గంట ముందు కూడా రాలే, మాకు గంట టైం ఇవ్వని చెప్తే కూడా ఇవ్వకుండా దబా కులగొట్టేసారు. ఇంకో చేయిలకు రక్తాలు కారినాయి. చేయిలకు రక్తాలు కారితే కూడా గుంజుకోబోతురు, కానీ గణితాలు కాళ్ళ మీద పడితే కూడా ఆపుతలేరు, గుంజుకోబోతురు, చంపేస్తారు. చెత్తకుండానే మంచి ఉంటుంది కానీ దానికన్నా అధ్వానం చేసారు. అది మనుషులు అనుకురా, పశువులు అనుకురా, ఏమనుకురో వాళ్ళకే తెలవాలి. కానీ 100 మంది వచ్చారు సార్. కానీ ఇలాంటి రాజకీయం, రౌడీతనం ఎప్పుడు చూడలేదు మేము. గరీబోలు బతుకోదు అన్నట్టు మొత్తం 7 కాడికి కూలగొట్టేసారు. ఒక్క నోటీస్ లేదు, ఒక్కటి లేదు. నీళ్ళు తాగుదామని కూడా ఛాన్స్ లేదు. నిన్న 9 గంటల నుండి ఇవాటి వరకు అన్నం తింటే ఒట్టు, అన్నం తినలే. ఒక్కరైనా వచ్చి ఈడ కార్పొరేటర్లైనా, ఎమ్మెల్యేనా, ఎంపీలైనా కానీ ఇట్లా ఓతురు. కానీ మరి ఏమైందమ్మా అని వచ్చి అడిగేటోళ్ళు లేరు. ఓట్లప్పుడేమో వచ్చి ఓట్లు వేయరు బాబు, జర మంచిగా ఉండరు బాబు, మాకు పూలదండలు ఏరి, మాకు పండ్లు ఏరి అని వచ్చి అడుగుతారు. కానీ ఇలాంటి టైంలో వచ్చి మరి పలకరిజాం, మాట్లాడదామని కూడా లేదు. చూసుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోతారు అందరు. వాళ్ళ కడుపులు వాళ్ళే చూసుకోరు, కానీ వేరేవాని కడుపు మీద పడుతారు. వాళ్ళ ఇంట్లో గుట్లు వాళ్ళకి తెలియదు, కానీ వేరేవాని ఇంట్లో గుట్టు వాళ్ళకి తెలవాలి. అట్లా అని గరీబోళ్ళ కడుపు మీద కొడుతారు. కానీ ఆ దేవుడే చూసుకుంటాడు అన్న. ఒకరిని అన్యాయం చేసినోడు 3 వాళ్ళని అన్యాయం చేస్తారు. ఇవాళ కాకుండా రేపైనా చూపిస్తాడు దేవుడు. ఇంకా దేవుడిని నమ్మినోడు మోసం పోడు, మనిషిని నమ్మినోడు మోసం పోతాడు. అది ఓవరాల్గా మీ డిమాండ్స్ ఏంటి అది చెప్పండి. మాకైతే ఆదురు చూపించాలన్న. రోజు ఒక 4 రూపాయల బండి వేసుకొని పెట్టుకుంటాం. ఉదయం పెట్టుకుంటాం, రాత్రి తీసుకోమంటే వెళ్ళిపోతాం. అంతే, మాకు అది ఒకటే అన్న. ప్రస్తుతం వీళ్ళ మాటలు వింటే మనకు ఏం తెలుస్తుందంటే అసలు ఎటువంటి నోటీసులు లేకుండా ఇమ్మీడియట్గా ఉన్న పళ్ళంగా అసలు సమయం కూడా ఇవ్వకుండా కూల్చేశారు. అసలు మనకు జీవనాధారం ఉండేది, మనకు జీవనాధారం అనేటువంటి ఆ పూల షాపులు కానీ అటు పండ్ల షాపులు కానీ ఏమీ అసలు లేకుండా మిగలనీయకుండా అయితే కూల్చేస్తారని అయితే చెప్తున్నారు. మరి ఇక్కడైతే ప్రస్తుతం ఉన్న లోకల్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో కొంతమంది అటు అధికార పక్షం కానీ అటు ప్రతిపక్షం కానీ ఎవ్వరు కూడా వచ్చి పలకరించే పరిస్థితిలో అయితే లేరు. అసలు మనకు జీవనాధారమే లేకుండా పోయింది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకనేదే వాళ్ళైతే వాపోతున్నారు. సో ప్రభుత్వ పెద్దలు కళ్ళు తెరిచి వీరికి ఒక జీవనోపాధి కల్పించాలి వీళ్ళైతే డిమాండ్ అయితే చేస్తున్నారు. కెమెరామ్యాన్ వినోద్తో 9+ న్యూస్ సయ్యద్ అహ్మద్.